టీవీది అవుతుందా లేదా అంటే అన్ని ఉప్పు పెట్టేవే. ఇది రాళ్ళ గోడ కదా, మరి ఎట్లట్లో చూసేది తిని మేకు దిగడం లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం బొక్కలు పెట్టినాడు కదా, చెక్క వేస్తే వస్తుందని అయిప. చెక్క అదేమో వేయాలంటే ఇది ఇచ్చినా చెక్క అవసరం లే, ప్లాస్టిక్ వేసి వేస్తాడు. లేకుంటే కాశ్మీర్లో దొబ్బుతుందని పిల్లి ఎగురుతుంది టీవీ మీదకి. గిన్నె పడితే పై 2 టీవీలు అవుతాయి. రెడీ చేయి రెడీ చేయి. నానేం రెడీ చేసేదా అయిపోయినాకే నడే టీవీ తీసి పెట్టి మరి మరి పిల్లి వస్తుంది. పాలు వేసినా మేవే, ఏమి తాగినా మేవే. ఏం చేస్తున్నారు? చికెన్ తెచ్చినారు. చికెన్ తెస్తారా? చికెన్ కూర, అన్నం, చపాతీ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు పత్తుకొని వేయటం అనమాట. పొదుపు పనికి, పొదుపుకి ఏమో తంబు వేయాలంటే పత్తుకొని వేయటం మరి, అందుకనే లైట్ వేయాలా ఏమా లైట్ ఇది వైర్ పెట్టాలి కదా. పొదుపులో తంబు వేయాలంటే పోయినాం అనమాట ఈరోజు నేను మా ఆయన. అందుకని ఇంకా పిల్లలు కానీ హాస్టల్కి పోతారు కదా. 15వ తేదీ సోమవారం కదా, 15వ తేదీ సోమవారం కాదు మంగళవారం. అందుకని ఇంకా వాళ్ళు కానీ హాస్టల్కి పోతారు కదా, మరి చికెన్ తీసుకొని పోదామని ఇంకా చికెన్ అయితే తెచ్చినాము. చికెన్ కూర, అన్నం, చపాతీ చేస్తాను. ఇప్పుడే వచ్చినాము చూడండి. ఇంకా 1 అయింది టైము. ఏంటి లేక మసాలాలు కానీ మిక్సీకి వేసుకోలేదు. ఫస్ట్ ఉల్లిగడ్డ తిరువాతకి వేసి చికెన్ పెట్టేసి తర్వాత మసాలాలు అన్నీ మిక్సీకి వేసుకుంటాను. మరి పిల్లలు వచ్చినప్పటి నుంచి ఒకసారి చికెన్ బిర్యానీ కూడా చేసినాం మరి 2 నెలల్లో కదా. ఇంకా చికెన్ ఎక్కువ అంటే తినమనమాట మేము, దానికోసమనే ఎక్కువ అలవాటు లేదు. మరి వాళ్ళు వచ్చినాక ఒకసారి ఒకటి చేసినాం చూడండి. ఈరోజు మరి చికెన్ కూర, చపాతీ చేస్తాను. రవికి చపాతీ ఇష్టం అనమాట. జొన్న రొట్టె కంటే చపాతీ చికెన్లోకి ఇష్టం. మరి రవికి అని కాదు, ఇద్దరికి, రేష్మాకి రవికి ఇష్టం. మరి అందుకని చపాతీ చేస్తా. ఇంకా రేష్మ వచ్చే తరపులో బియ్యం ఒకటి నానేసింది. ఇంకా అన్నంకి అయితే పెట్టినా. చికెన్లోకి అయితే ఉల్లిగడ్డ, టమాటా, తిరువాతకి వేసిన ఇప్పుడు ఈ మధ్యలోకి నేను అన్నీ కొంచెం మసాలాలు కొత్తిమీర పోసుకుంటాను. మరి మాకు అసలు కొత్తిమీర దొరకడం లేదు, కాయగూరలు రావడం లేదు ఊర్లోకి. అందుకని 2 కట్టలు వేసినాను కొత్తిమీర. 10 రూపాయలు కొట్టి చూడండి. ఇది కట్ట 10 రూపాయలు. మరి ఇంతకుముందు ఎవరో వస్తుండే కదా, బాగా వస్తుంది. 2 రోజులకి ఒకసారి కాయగూరలు అస్సలు రావడం లేదు. మరి అందుకని ఆడ తీసుకొచ్చిన మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పప్పులేకి కానీ వస్తుందని చెప్పి 2 కట్టలు వేసినాం. మరి అన్నీ కింద పెట్టేసుకొని ఉడుచుకుంటుంది. సరే. ఉల్లిగడ్డ, టమాటా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు అన్నం తినే టైంకి అన్నీ తింటారు మనం. కజ్జికాయలు తింటుందా? నిన్న తింటారు కజ్జికాయలు, దానికి ఇప్పుడు తింటారు. ఉల్లిగడ్డ, టమాటా బాగా మగ్గింది. ఇంకా అన్నం కానీ ఉడకబట్టింది. ఇంకా ఇక్కడ మసాలాలన్నీ ఉడుచుకుంటున్నాం. మరి చికెన్ అయితే వేసేస్తాయి. ఇప్పుడు చికెన్ కానీ కడిగినా చూడండి, కడిగితే ప్లేట్లోకి అయితే వేస్తున్నాను. మరి జింకులు ఉన్నాయి ఇక్కడ లేవమ్మా, లేదా 2 3 ఉండే ఆడ వేసండి. ఆడే పైన. ఇంకా చికెన్ అయితే వేసేసినా. మరి తగినంత ఉప్పు. ఇంకా చికెన్ చేసేటప్పుడే ఆకలి అవుతుందిలేండి. కజ్జికాయలు తినండి బాగా. నేను ఇద్దరు ఒకటి చికెన్ చేసుకుంటా, వీడియో చేసుకుంటుంటాను. నేను రవి వాళ్ళిద్దరు తండ్రి బిడ్డ కజ్జికాయలు తింటారు. మరి ఇంకా అన్నం తినబోద్ది ఆ తర్వాత మళ్ళీ రాత్రి తక్కువ వచ్చిందంటారు. ఆకలి అవుతుందని
అయితే వేసిన మరి బాగా కలిపేసి ఇంక మగ్గించుకున్నామని ఇదే మగ్గుతూ ఉంటుంది. నేను ఇంకా మసాలా రెడీ చేసుకోవాలి ముందు. ఏమంటే జల్లెలు కావాలని చెప్పేసి ఇంకా ఒక పక్క మసాలా ఒక పక్క ఇది పెట్టేస్తున్నాను చికెన్. ఇవన్నీ వాసన పట్టి దొబ్బు కూడా తెలియదు. ఈరోజు చికెన్ వేసేంత వరకు అంతే. అవునే ఏం నువ్వు కానీ ఇప్పుడే పని పెడతావా? ఇక చుడతా మరి అదా ఇంకా నాకు ఇప్పుడు చేయని పోయే టైం లేదు కదా ఇంటికాడన్నాను. నిన్న ఇట్లా కడ్డీ కట్టినారు చూడండి. ఇక కాసిపిల్లలు వేరే దూరం వస్తున్నాయి లావటివి అంటే పెద్ద బారుగాళ్ళు అంటే అన్నం కానీ తినేసిపోతాయి. అసలుకి పారేని కాదు మా కాసిపిల్లకి వేసిన పాలు కానీ పెరుగు కానీ ఏమి ఉండడం లేదు. చుడతాను మరి రెండు నిన్న ఇట్లా డబల్ చుట్టినా కానీ మరి దూరం వస్తున్నాయి. మందే దూరం వస్తుందా? మందే దూరుతుంది అట్లా కొంచెం ఇట్లా చక్కగా వేస్తే ఇంకోలైనా దూరినా నన్ను ఏమంటారులే అనేది అది మంది కాబట్టి ఆ దొంగతనంగా ఏం తిందు మనం పెడితేనే తింటుంది మరి. చుట్టూ వేస్తాను. మీరేం జల్లేకపోతే మాదే పని అయిపోయింది. మాడ తొక్కుతాం చూడే కొంచెం వేసే వరకు అట్లే రవి. ఇంకా టైం ఇంకా చేయలేదు ఆడ. నన్ను వంట చేయలేదని అయితే ఇప్పుడు లేకుంటే ముందే చేసినాను అనుకో వంటగా చేయకుండా ఇక్కడ ఎక్కి కూర్చుంటుంది. ఇక్కడ బాగా గ్యాస్ కట్టి మీద కూర్చుంటుంది. పైకి ఎక్కి చూస్తుంది ఆడ. అది మనసులన్నా జల్దరారు దగ్గర పోయి కాటికి అది వచ్చి ఏం పని చేసినామనుకో ఆడే కూర్చుంటుంది మరి వచ్చి. చికెన్ మగ్గుతుంది మరి చపాతీ పిండి కలుపుతాను. చపాతీ పిండి కలిపి ఇంకా మసాలా మిక్సీకి వేస్తాను. మసాలాకి ఇంకా అన్నీ వలుచుకునే లోపల టైం అయిపోయింది నాకు. ముందు పిండి కలిపితే నా అంత పిండి మరి. ఈరోజు ఎండ ఎక్కువ ఉంది. అది కాక ఈ పొయ్యి నుంచి ఆవలు వస్తుంది. కిటికీ అంతలేదు కిటికీ ఎంత పెట్టుకుంటారు. గోధుమ పిండి కవర్లు పారాయణ కూడా ఎందుకంటే మనకి సేనుకి పనికి వస్తాయి. అంటే సేనులప్పుడు మందులు కొట్టేకి కాళ్ళకు కట్టుకునేకి వస్తాయి. మరి వరకు దొరికితే కవర్ వంకొచ్చుకోవాలి. అందుకని పిండి కవర్లు పారేసేది లేదు అట్లే పెట్టుకునేదే. చపాతీ చికెన్లకి అన్నం మొత్తం అయితే బాగుంది. చపాతీ ఉండాల్సిందే మరి. చపాతీ కానీ జొన్న రొట్టె కానీ మబ్బేం కాదు ఏం కాదు. పెద్దోళ్ళకేమో జొన్న రొట్టె ఇష్టము, పిల్లలకేమో చపాతీ ఇష్టము. ఈరోజు మరి ఎక్కువ చికెన్ చేస్తే చపాతీలే ఎక్కువ చేస్తాను. చపాతీ ఈజీమా? ఈజీ కాదు, తినేది ఇష్టమా. తినేది జొన్న రొట్టె ఇష్టపడతారు. చికెన్ లేకంటే మటన్ లేకంటే జొన్న రొట్టె. మటన్లో కంటే జొన్న రొట్టె రెండిట్లకి అదే. ఎవరు మనం పెద్దవాళ్ళు ఎవరు ఇష్టపడరు అన్నమాట. తిరుగు మేవ మేవ మంచిగా తిరుగుతాం. అన్నం అయితే రెడీ అయింది. దించేస్తాను అన్నము కింద పెడతారు. తిందా ఉడకందా కొంచెం తీసినా తినండి. సరే కాదు దాంట్లో కొంచెం తీసిన కారం అయితే వేసినా మరి. ఇట్లా పైన నీరు పోసేసి ఒక పక్క చపాతీలు చేసేస్తా. ఇంకా 2 అయింది టైము. మీ అమ్మ 2 కేజీలు తీసుకోమని రవి చికెన్. నేనే రేపు శనివారం కాదు వాళ్ళకి ఏమన్నా ఏమంటారు చికెన్ పకోడా అడుగుతుంటారు కదా చేద్దాము అనుకుంటే. ఇంకా నీళ్ళు అయితే వేసిన దీంట్లో కొబ్బరి పొడి వేస్తున్నా. దీంట్లోనే చెక్క లవంగా ఓ ముక్క వేయడానికి అప్పుడే వేసినా కానీ అది అంతే తిరిగేదే. ఇంకా చపాతీ పిండి కలిపినా కదా ఇంకా ఇతని సైడ్ చపాతీలు చేసేస్తాం. మరి
చూడు వంట చేయటం 3 పొయ్యిలు అంటించి 3 వంటలు చేయాల్సి వస్తుంది ఈరోజు. 3 వంటలు కాదు, ఒకటి చికెన్ ఒకటే కానీ ఒకదాన్నే చేసుకోవాలి. ఇంకా అది కాక అవసరం అయిపోతుంది. ఇంకా ఇట్లా చికెన్ అప్పుడు వీడియో అంటే కానీ వీడియో వద్దు అంటే కానీ తీద్దామన్నట్లు తీస్తున్నాం. మరి చిరుతపల్లి ఎట్లా పండించుడుగా చిరుతపల్లి పండినట్టు పండించుడుగా సేమ్ పుల్లి ఎట్లా పండేది అట్లేనా? అట్లా పండేదా? అట్లే మరి చిరుతపల్లి లెక్క పండేది. చికెన్ తినే వరకు పానం పత్యం కాదు. చికెన్ తింటే అప్పుడు కొంచెం ఫ్రీగా అవుతుంది. పులికి విద్య నేర్పిండేది ఇదేనట. చెట్లు ఎక్కేదో నేర్పలేదంట కదా. మరి అన్ని నేర్పి చెట్లు ఎక్కేది నేర్పలేదంట లాస్ట్ కి. పిల్లలు రేపు రెడీ అందరూ అంటే పెద్దలు అంటారు. పెద్దలు అంటారు. మరి చెట్లు ఎక్కలేదు పులి. దానికోసమే మనం సినిమాలో ఏదైనా చూసినప్పుడు కానీ చెట్ల మీదకి ఎక్కుతారు పూలు వచ్చినప్పుడు. అది ఎక్కలేదనే మరి అది ఇట్లా రొంత వంగింటే చెట్టు ఎక్కుతాయి అవి వంగింటే చెట్టుకి. ఉకాయ కదా, ఎవరు పెట్టలేదని కదా ఉకాయచ్చు కదా. పెట్టినా ఒక ముక్క నేను ఒకటి ముక్క వేస్తాను బయట. అప్పుడైతే ఒకే రా దానికోసం పండింది ప్రశాంతంగా. రా రా చికెన్ కూర రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మరి చపాతీ కూడా చేస్తున్నాను. మరి ఈరోజు ఫుల్ ఎండ ఉందనమాట. అందుకనే పొయ్యి దగ్గర మనకి చెమట వస్తుంది. వానగానే మనకి కందులు ఎత్తినప్పటి నుంచి వాన రాలేదు చూడండి. ఇప్పుడు వాన వస్తే కానీ మేలు మరి బాగుంటుంది. పడుతుందేమో వేడింది ఈరోజు. వేడింది కదా. కందులు ఎత్తినప్పటి నుంచి వానే లేదు. మరి 15 రోజులు అయిపోయి కదా, 2 వారాలు అయిపోయి. వాన వస్తే మనకు బాగుంటుంది కందులకు. కానీ ఆఖరికి రౌండ్ వేస్తుంటారు చూడండి. వచ్చి నిలబడి మరి పోయేది వచ్చేది. మా డాడీ అక్కడిక్కడ తిరుగుతారు. అంత ఆకలి ఎక్కువ అయిపోయింది. రెడీ అవుతుంది. రేష్మా రేష్మా తిందారా నీళ్ళు పెట్టండి. వాళ్ళంతా తింటారా? రా తిందరా. పొంగనాలు తిని 2 సర్ది పొంగనాలు తిని ఒక కజ్జికాయ తినిందా? కజ్జికాయ తినేది ఇప్పుడు. ఎప్పుడేం తినాలో తెలియదు. చికెన్ చేసినప్పుడు కజ్జికాయలు ఇంకా పిల్లలు రాకుండా అన్ని బందోబస్తు చేసేస్తే మనకు కాశ్మీర్లో నిన్న పాలు పోసి పెట్టేదానికే వచ్చేది. మనం మన పిల్లకి పెడతాము, అది వస్తుంది. వస్తాయి అయిపోతాయి. వెళ్ళి ఇంకా పెద్ద కాబట్టి భయపడి వాళ్ళ దగ్గర అనుకుంటారు. ఇంకా చపాతీ ఇంకా చికెన్ అన్నం అన్నీ రెడీ అయినారు. తినండి. పొద్దున అవసరాలు అన్ని సామాన్లు కడుక్కోకుండా పోయినాను. రేష్మాన్ని కడగమంటే కడుగుతాననే. డాడీ ఎండలేమో వద్దులే సాయంత్రం కలుగుతానే. చూడు అట్ట ముచ్చెగ్గాని లేదు ఇప్పుడు. అట్లుంటుంది మరి. మనం ఎంత పని చేసినా కనిపించదు. వాళ్ళ పిల్లలు చేసేసరికి మరి అట్లా అనిపిస్తుంది తండ్రికి తల్లికి. ఏంటంటే మరి ఇంక సాయంత్రం చూడట్లేదు సామాన్లు ఏం లేదు తినేగానే. ఎన్ని గంటలకు వస్తామో అనేది లేదు మనకి. చికెన్ కూర రెడీ ఫ్రెండ్స్. మరి చపాతీ అన్నం అన్నీ రెడీ. గంట లోపలే రెడీ చేసేసినాం చూడండి. అవసరం బయట ఎక్కువ చూసినా మనం వీడియో చేస్తే అవసరమే ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వేరే పనులు పోతామా మరి ఈ పని పెట్టుకుంటే ఇంకా ఎప్పుడైనా అవసరమే అయ్యేది. అవసరాన్ని ప్రశాంతంగా వీడియో చేయాలంటే ఎప్పుడు టైం ఉండదు మనకి. అవసరం చేసిన చికెన్ చపాతీ అన్నం ఎట్లుందో చూద్దామండి. మరి ఈ వీడియో అంటేనే లేట్ అయ్యచ్చు, లేకుంటే చర్చలు చేసేస్తావు. ఎవరో తింటారు వాళ్ళేం చేయమంటారు వీడియోని. ఎవరు వీడియో చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్లా మామూలుగా వీడియో లేదన్నట్టు చేసేసినారు. ఈరోజు హాస్టల్లో ఎట్లుంటారు? మనం చేసినట్లు గట్టి చేస్తారా?
పెళ్ళి ఎక్కువ ఇంకా తిని వస్తుంది అదే అడిగిపోతుంది వేసిన రాదా ఏమో తిన్నట్లు ఇప్పుడే తొలకైనా వస్తుందంట ఉండే అవి తిని రసం ఎక్కువ వేసిన ఈరోజు రసం కొంచెం ఎక్కువ కూడా బాగుందా తినండి మీరు తింటే నేను తింటాంలే బాగుంది ఆకలి అవుతుంది ఇంకా బాగుంది కలుపుకొని తింటే కూడా బాగుంటుంది చపాతీ కలుపుకొని బాగుంటుంది చపాతీ కొంచెం ఎక్కువ నానాల గుర్తున్నదా రవి చేసుకుంటారు రెట్లో చిన్న ఉన్నప్పుడు చికెన్ సరిగ్గా తినుకోకుండా కదా సాయంత్రం పూట ఇట్లా చపాతీ తీసేసి మిద్దిపైన పోయి అన్ని గుర్తున్నాయి తినిపిస్తుండే. గుర్తున్నాయి ఆ? గుర్తున్నాయా ఉంటుంది తినరా ఇంట్లో కాదు తింటుండలేదు చికెన్ తినుకోకుండా ఇంక సాయంత్రం పూట అట్లా మిద్దిపైన పోయి ఇంకా చపాతీ చికెన్ అన్ని బాగా కలిపి తినిపించే చపాతీ బాగా తింటుండే పిల్లలు ఉడక తినరాళ్ళు సర్దిదే సర్దిదే తినేది బాగుంది రవి బాగుంది కలిపోయినట్లే అవసరాన్ని చేసినా బాగా కుదిరింది చికెన్ సూపర్ ఉంది చికెన్ కూడా బాగుంది కదా మంచిది కొట్టించాను బాగుంది పిల్లలు హాస్టల్కి పోతున్నారని చెప్పేసి మరి రేపు మర్నాడు ఇంకా మనకి చేను పోతామో ఇంటికాడ ఉంటామో లేదు కానీ తెలియదు అందుకని ఈరోజు చికెన్ తెచ్చి చేసినాం చూడండి ఫ్రెండ్స్ మరి మరి మంగళవారం మరి సోమవారం మంగళవారం సోమవారం తినము మంగళవారం శనివారం తినము అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా చేసినాం అనమాట అవసరం చేసిన చికెన్ బాగా కుదిరింది మరి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్